హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మీరు తమిళ చూసే వచ్చింటారు కదా, నా జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దాం. ఫస్ట్ సెట్ వచ్చేసి చూడండి, ఇది ఫస్ట్ సెట్ వచ్చేసి మీకు బాగా కనిపిస్తుంటుంది. ఒక్క నిమిషం చూడండి, ఇదే ఆ ఫస్ట్ సెట్ కనిపించదు మీకు. చూడండి, నెక్కి ఇలా పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి వీటికి చాలా బాగా ఇచ్చారు. ఇవి ఇయర్ రింగ్స్ అనేవి ఇవి చాలా వాటికి సెట్ అవుతుంది. చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కమ్మలు చూసారా, ఇది వీటిదైతే లాంగ్ చైన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు లేదండి. నేను చూపిస్తాను, అది మా అత్త వాళ్ళు తీసుకెళ్ళారు. చూడండి, ఇదైతే చూదుద్దులు చాలా పెద్దగా ఉన్నాయి. నేను వీటి చైన్ అయితే చూపిస్తాను. ఇది నెక్ చాక్లెట్ లాగా వచ్చేది. ఇది నేను చూపిస్తా వచ్చేసి వీటి కలెక్షన్ చూపిస్తాను. చూడండి, ఒక్క నిమిషం. ఇది చూడండి, ఇది ఓన్లీ ఎంతో కొనుక్కున్నాను కానీ గుర్తులేదండి. చూడండి, నల్ల పూసలు వచ్చేసింది. ఇలా వేసుకుంటే బాగుంది. చూడండి, పెండెంట్ లక్ష్మీ అమ్మవారిది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్ట కమ్మలు వచ్చాయి, చాలా బాగున్నాయి. చూడండి, మీకు చూపిస్తున్నా, చాలా బాగున్నాయి. ఇలా ఉంది. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదేనండి. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఉంది చక్కరు. ఇది సేమ్ నెక్కి, ఇది చాలా బాగుంటుందండి. ఈవెన్ లాంగ్ డ్రెస్సెస్కి అంతా సెట్ అవుతుంది. చూడండి, చాలా బాగుంది. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ బుట్టకమ్మల్లోనే వచ్చాయి. నాకు బుట్టకమ్మలు అంటే చాలా ఇష్టం. సో ఆ డిజైన్ తగినట్టు నేను తీసుకున్నా. చూడండి, ఒకటి కింద పడిపోయింది. ఓకే, ఇలా వచ్చాయండి చూరుదులు. నెక్స్ట్ వన్ వచ్చేసి నా దగ్గర ఉన్నది వచ్చి నేను ఇంతకుముందు చూపించాను నల్ల పూసలు. ఇప్పుడు ఇదొకటి జస్ట్ తక్కువ కాస్ట్ పడింది, తిరుమలలో తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంది. అచ్చం గోల్డ్ లానే ఉంది. ఇలా ఉంది ఫైనల్ లుక్ అయితే. ఇది చాలా బాగుంది. అండ్ ఇంకొకటి చూపిస్తాను, ఫేవరెట్ సెట్ అండి. ఇది చూపిస్తాను, ఒక్క నిమిషం. చూసారా, చూడండి, చాలా బాగున్నాయి. చూసారు కదండి ఈ సెట్. ఒక్క నిమిషం నేను వేర్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, ఇది లాంగ్ చాలా బాగా లుక్ అయితే బాగుంటుంది. చూడండి, నేను లాంగ్ వేసేసుకున్నా, చాలా బాగుంది. వీటికి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇవి కూడా చాలా 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 బాగున్నాయి. ఇక్కడ చూడండి, కంప్లీట్ లుక్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అనేది. ఇది చూడండి, పెండెంట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది డ్రెస్ పైకి అయితే వీటి చూపిస్తాను, నేను వేర్ చేసి చూపిస్తాను. వేర్ చేసుకున్న పిక్ కూడా కావాలంటే యాడ్ చేస్తాను. చూడండి, ఇలా వేసుకున్నప్పుడు కంప్లీట్ లుక్ చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది. వీటికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. చూడండి, ఇలా ఉన్నాయి ఇయర్ రింగ్స్. పెట్టుకుంటే కూడా చాలా చాలా లుక్ వస్తుంది. ఒక సింపుల్ సెట్తో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాణి పరివార్ అండి. మీకు చూపిస్తాను ఎలా ఉందని. ఒకసారి కూడా యూజ్ చేయాలి కానీ కొన్నాను, కానీ నాకు చాలానే పడింది. ఒకసారి కూడా యూజ్ చేయలేదు. నేను ఇది బెంగళూరు చిక్పేటలో కొన్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. తీసేసాను. చూడండి, చాలా బాగుంది సెట్ అయితే. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేది. ఇక్కడ చూడండి, నేను సింపుల్గా వేస్తున్నాను, వెనకాల నేను వేసుకోవట్లేదు థ్రెడ్. ఎందుకంటే ఈ థ్రెడ్ పోయింది, థ్రెడ్ యాడ్ చేసుకోవాలి. సో నా దగ్గర వేరే థ్రెడ్ ఉంది, అది యూస్ చేస్తాను. లుక్ అయితే బాగానే ఉంది, కానీ కలర్ శారీకి తగ్గట్టు కలర్ వేసుకోవాలి. చూడండి, ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి. చూడండి, ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి. రాణి పరివార్ అయితే చాలా చాలా చూడడానికి చాలా బాగుంది.
చూడండి, అప్పుడు ట్రెండ్ ఇదే కదా. సెట్ అండి, నెక్ సెట్ చూడండి ఎంత బాగుందో. చూపిస్తున్నా, అన్ని లక్ష్మీ పెండెంట్ వచ్చినాయి. లుక్ సూపర్ గా ఉంది చూడడానికి. ఇది నెక్ ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుందండి. ఇయర్ రింగ్స్ అనేది చూడండి ఇలా ఉన్నాయి. వీటికి చూడండి సింపుల్ గా ఒక్క సెట్ పెట్టుకొని మనం బయట వెళ్ళొచ్చు, అంత బాగుంది ఇది. చూడండి అచ్చం గోల్డ్ లానే ఉంది, చాలా చాలా బాగుంది. ఇది చూడండి, నేను ఇంతవరకు ఒకసారి కూడా పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఇది నెక్ కు మాత్రం సరిపోతుంది, సింపుల్ గా రెడీ అవ్వాలంటే సరిపోతుంది. ఇది చూడండి ఇయర్ రింగ్స్ అనేవి కనిపిస్తుందా, చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ అనేవి లుక్ అయితే సూపర్ గా ఉంది. ఇది సింపుల్ గా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది, దీన్ని సింపుల్ లుక్ ఇచ్చేస్తుంది. చూడండి చాకర్, నేను ఎక్కువ చాకర్స్ ప్రిఫర్ చేస్తాను. చూడండి చాకర్ చాలా బాగుంది నెక్ కి. ఇది స్టోన్స్ ఉంది కాబట్టి నైట్ టైం మనం రిసెప్షన్ కి వేసుకున్నా సూపర్ గా ఉంటది. ఏదైతే కలర్ అయితే చేంజ్ కాలేదండి. చూడండి చాలా బాగా వచ్చింది రెడ్ కలర్. నేను ఈ పింక్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే అన్ని శారీస్ కి సూపర్ గా సెట్ అయిపోతుంది. ఈవెన్ ఈ డ్రెస్ కూడా చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో. సింపుల్ డ్రెస్ వేసాను నేను, ఈ డ్రెస్ కూడా చాలా చాలా సెట్ అయిపోయింది. చూడండి మీరు ఒకసారి, చాలా సూపర్ గా ఉంది. ట్రై చేసేటట్టయితే ట్రై చేయండి, చాలా బాగుంది. ఇది నా కలెక్షన్. నాకైతే ఇది సెట్ కలర్ కానీ మా ఫ్రెండ్ వేసుకుందండి, చాలా చాలా బాగా సూట్ అయింది. చూడండి నెక్ కి ఎంత బాగుందో. ఇది సింగిల్ కలర్, సింగిల్ ఆ ప్లెయిన్ శారీ ఏదైనా మనం వేర్ చేసినప్పుడు అయితే ఇవి చాలా బాగుంటది. ఇలా వేసే వీటికైతే ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చినాయి. చూడండి పెట్టేసుకుంటే ఇలా వచ్చింది లుక్, ఫైనల్ లుక్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే. మీరు చూడండి చాలా బాగున్నాయి. ఇది అది చూడండి, ఇది కాసుల పేరు టైపు అండ్ గ్రీన్ అండ్ పింక్ వచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటంటారు, అది వడ్డానంగా కూడా యూస్ చేయొచ్చు. అండ్ నెక్కి చాలా బాగుంటుంది అండ్ వడ్డానంగా కూడా మనం యూస్ చేయొచ్చు. చూడండి ఇలా వచ్చింది. నేను వెనకాల థ్రెడ్ పెట్టలేదు కాబట్టి కొంచెం లూజ్గా ఉంది. ఇంకా చూడండి ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా ఉన్నాయి, ఇలా పెట్టుకోవచ్చు మనం వీటిని. ఇది చూడండి తెప్పించుకున్నాక పార్సల్ కూడా ఓపెన్ చేయలేదు, కానీ ఇదైతే యూస్ చేశాను 2-3 టైమ్స్. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది స్టోన్ వర్క్ వచ్చింది చూడండి, చాలా చాలా బాగుంది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ అనేది నేను యాక్చువల్గా పింక్ అడిగాను, పింక్ స్టాక్ అవుట్ అన్నారు. సో నేను ఇది గ్రీన్ తెప్పించుకున్నాను. ఈ రెండు అయితే ఏ శారీస్కైనా సెట్ అవుతుందని. ఇక్కడ చూడండి నేను వేర్ చేసుకుంటాను. జస్ట్ వేయలేను కాబట్టి జస్ట్ అలా వేసాను. చూడండి లుక్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది. అది వైట్ అండ్ వైట్ ఉంది కాబట్టి సరిగా కనిపించట్లేదు వైట్లో. చూడండి ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగా లుక్ ఉంది. ఇది చాలా బాగుందండి. చూడండి చూసారా, ఇది ఎప్పుడో స్టార్టింగ్లో మా సిస్టర్ కొనిచ్చింది. వీటికైతే ఆపెటి బిల్లు ఇలా వచ్చేసింది. ఇక్కడ జస్ట్ ఇలా వేర్ చేసుకోవడానికి చూడండి వేర్ చేసుకున్నా. ఇదైతే షార్ట్ అండి, షార్ట్ చైను. చూడండి మీకు చూపిస్తున్నా, షార్ట్ చైన్ పెట్టేసుకుంటున్నా. అండ్ కానీ ఇప్పుడు పెట్టుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. చూడండి ఇలా వచ్చేసింది. సేమ్ లాంగ్ చైన్ కూడా సేమ్ డిజైన్. జస్ట్ నేను అలా పెట్టేసుకుంటున్నా, ఇలా వచ్చిందండి. వీటికైతే నైట్ టైంలో బాగుంటుంది. వీటికి ఇయర్ రింగ్స్ అనేది నేను బుట్టకమ్మలు అడిగా, ప్రజెంట్ చికెన్ దానికి వాళ్ళు ఇలాంటివి తీసుకొచ్చారు. యూస్ చేశానండి. లాంగ్ యూస్ చేస్తే షార్ట్ యూస్ చేయను, షార్ట్ యూస్ చేస్తే లాంగ్ యూస్ చేయను. కానీ చూడడానికి మాత్రం రెడ్ అండ్ నెక్ సెట్ వచ్చేసి సింపుల్ సెట్, మీకు తెలిసిందే. ఇది నేను లాస్ట్ కోసం మా బాబు కోసం కొన్నాను. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. వీటి ఇయర్ రింగ్స్ వచ్చి ఎక్కడో మిస్ అయిందండి, నెక్స్ట్ టైం పెడతాను. వీటి ఇయర్ రింగ్స్ ఏం లేదండి, ఒక్క స్టోన్ వచ్చింది అంతే, దట్స్ ఆల్. చూడండి బాగుంది. సింపుల్గా పాప కోసం మ్యారేజ్ కోసం తీసుకున్న స్టోన్ వర్క్ ఉంది. ఇప్పుడు నేను అది వేయలేను, చూపిస్తున్నా చూడండి. ఇలా ఉంది. ఇదైతే స్టోన్ బాగా కనిపిస్తుంది. వీటికి ఇయర్ రింగ్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి. చూడండి
ఇలా ఉంది. ఇప్పుడు చూపించిపోయే సెట్ అనేది చాలా హైలైట్ అండి. ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువే. చూడండి నేను ఎలా పెట్టుకున్నాను జ్యువెలరీని. ఇది 2 in 1 కంప్లీట్ సెట్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను నేను. చూడండి నేను మీకు కనిపించడం కోసం కింద వైట్ ఉంది కాబట్టి రెడ్ దుపట్టా అయితే వేసాను. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ చూడండి. 3 in 1 సెట్. ఇది చాలా బాగుంటుంది. స్టోన్ వర్క్ సూపర్గా ఉంటుంది. చూడండి ఇది 2 in 1 గా కూడా 3 in 1 గా ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది సపరేట్ గా తీసాను. ఇదైతే మనం సింగిల్ గా కూడా వేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లుక్ వైజ్ సింపుల్ గా కూడా ఇది వేర్ చేసుకోవచ్చు. అండ్ వీటిని మనం ఇక్కడ చూడండి ఇక్కడ హుక్ ఇచ్చారు. ఇది రిమూవ్ చేసి మనం ఇక్కడ ఇలా వేసుకోవచ్చు. మ్యారేజెస్కి అయితే ఇలా వేసుకోవచ్చు. అండ్ శారీస్ కొంతమంది పిన్ పెడతారు, పిన్ వేర్ చేస్తారు. పిన్ కూడా ఇక్కడ మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. అలా ప్లెయిన్గా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి డిఫరెన్స్ అయితే తెలియదు. వీళ్ళు ఇక్కడైతే బీడ్స్ ఇచ్చారు కదండి, ఆ బీడ్స్ అయితే ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఇక్కడ మనం వేసుకోవచ్చు బీడ్స్. ఇది వాడినప్పుడు ఈ పెండెంట్ వాడినప్పుడు బీడ్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్గా ఎలా యూస్ చేయాలో చెప్తాను. చూడండి ఇది కూడా ఈ హుక్స్ ఇక్కడ ఇచ్చారు. వీటికి హుక్స్ ఇచ్చారు. ఈ హుక్స్ని తీసేసి మనం ఇక్కడ సింగిల్గా చూడండి నేను మీకు వేర్ చేసి చూపిస్తాను. ఇలా సింగిల్గా కూడా యూస్ చేయొచ్చండి. ఈ సింగిల్గా యూస్ చేసినప్పుడు వీటికి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో నేను చెప్పలేదు కదండి, మీకు చూపిస్తాను ఇయర్ రింగ్స్. అండ్ పిక్ కూడా ప్రొవైడ్ చేస్తాను పక్కనే. వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక నిమిషం చూపిస్తున్నా. చూడండి ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వైలెట్ కలర్ అదే పర్పుల్ కలర్ ఉంది. నా శారీ పర్పుల్ కాబట్టి నేను ఆ శారీ కలర్ పెయింట్ చేసుకున్నా. ఇక్కడ ఇది నాకైతే పింక్ కలర్లో వచ్చిందండి. పింక్ అండ్ గ్రీన్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇదైతే నేను బిగ్ సెట్ పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి చూపించాను కదా మీకు స్మాల్ సెట్ అనేసి. ఆ స్మాల్ సెట్ యూస్ చేసినప్పుడు నేను ఒక నిమిషం ఈ స్మాల్ సెట్కి అంత పెద్ద ఇయర్ రింగ్ సెట్ కావనేసి సెట్ అవుతుంది. యాక్చువల్లీ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే అవి సెట్ కాదని ఇవి తెప్పించుకున్నాను. చూడండి ఇవైతే సింపుల్గా ఉంది. ఇవి కూడా తెప్పించుకున్నాను. ఇవైతే నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని మీకు చూపించాను ఆల్రెడీ. చూడండి ఇయర్ రింగ్స్ కూడా చూపించాను. ఇంతకుముందు చూపించాను కదా లాంగ్ చైన్ ఒకటి, వాటికి తగ్గ ఇయర్ రింగ్స్ అండి ఇవి. చూడండి అప్పుడే నుంచి ఉంది. వచ్చేసి థ్రెడ్ వండి. ఇవైతే నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను మ్యారేజ్కి ముందు. చూడండి ఇది నేనే ప్రిపేర్ చేశాను. చూడండి లుక్ అయితే బాగుంది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం చూపిస్తాను. వీటికి ఇయర్ రింగ్స్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. ఇదొకటి అండ్ ఇదొకటి, ఈ రెండు ప్రిపేర్ చేశానండి. ఎక్కువ అయితే నేను వేసుకోలేదు. చూడండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఈ రెండు నేనే ప్రిపేర్ చేశాను. వీటి ఇయర్ రింగ్స్ అనేది ఇప్పుడు మీకు చూడండి ఇదైతే ఇయర్ రింగ్స్ ఒక పేరు నేను చేశాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఇంతకు ముందు చూపించాను. ఇదైతే గ్రీన్ సెట్ ఇంతకు ముందు చూపించాను కదా, వాటి కోసం ప్రిపేర్ చేశాను. ఇదొక సెట్ దీనికి చూపించాను కదండి. ఇది వీటికి వేసుకోవడానికి జస్ట్ వాటి కోసం నేను ఇయర్ రింగ్స్ ఇలా ప్రిపేర్ చేశాను. ఇవైతే అప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్ ఇయర్ రింగ్స్, థ్రెడ్ నెక్ చైన్ అంతా ఫేమస్ కదా, అప్పుడు ట్రెండింగ్ కదా, అందుకోసం నేను అప్పుడు రెడీ చేశాను. ఇదొకటి అండ్ చూడండి ఆరెంజ్ డ్రెస్ మీద బాగా సూట్ అవుతుందని ఇదొకటి ప్రిపేర్ చేశాను. ఇది కామన్ ఏ శారీలో అయినా వాటికి తగ్గట్టు ఇవి సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఫైనల్ నల్ల పూసల చైను. ఇది కూడా నేను ఎక్కువ సార్లు వేయలేదు, 2-3 టైమ్స్ వేసి ఉంటాను అంతే. చాలా బాగుంది. ఇంతే అండి నా జ్యువెలరీ కలెక్షన్. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఏది నచ్చిందో, ఏ పిక్ నచ్చిందో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.